Director Shankar hits and flops with budget and box office collections report up to భారతీయుడు 2 మూవీ కలెక్షన్స్. వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ ఫిల్మ్ జెంటిల్ మ్యాన్ బడ్జెట్ 5 కోట్లు, టోటల్ కలెక్షనల్ గ్రాస్ 17 కోట్లు. ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. ప్రేమికుడు బడ్జెట్ 3 కోట్లు, టోటల్ కలెక్షనల్ గ్రాస్ 20 కోట్లు. ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. భారతీయుడు బడ్జెట్ 15 కోట్లు, టోటల్ కలెక్షనల్ గ్రాస్ 59 కోట్లు. ఈ మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. జీన్స్ బడ్జెట్ 20 కోట్లు, టోటల్ కలెక్షనల్ గ్రాస్ 35 కోట్లు. ఈ మూవీ సూపర్ హిట్. ఒకే ఒక్కడు బడ్జెట్ 20 కోట్లు, టోటల్ కలెక్షనల్ గ్రాస్ 40 కోట్లు. ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. నాయక్ హిందీ మూవీ బడ్జెట్ 21 కోటి, టోటల్ కలెక్షనల్ గ్రాస్ 20 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. బాయ్స్ బడ్జెట్ 19 కోట్లు, టోటల్ కలెక్షనల్ గ్రాస్ 29 కోట్లు. ఈ మూవీ సెమీ హిట్. తెలుగులో మాత్రం బిజినెస్ రికవరీ చేసి క్లీన్ హిట్ అయ్యింది. అపరిచితుడు బడ్జెట్ 26 కోట్లు, టోటల్ కలెక్షనల్ గ్రాస్ 82 కోట్లు. ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. శివాజీ ది బోస్ బడ్జెట్ 60 కోట్లు, టోటల్ కలెక్షనల్ గ్రాస్ 160 కోట్లు. ఈ మూవీ సూపర్ హిట్. రోబో బడ్జెట్ 132 కోట్లు, టోటల్ కలెక్షనల్ గ్రాస్ 290 కోట్లు. ఈ మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. స్నేహితుడు బడ్జెట్ 60 కోట్లు, టోటల్ కలెక్షనల్ గ్రాస్ 150 కోట్లు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. బడ్జెట్ 100 కోట్లు. ఈ సినిమాని టోటల్గా అమ్మింది 125 కోట్లకి. ఈ సినిమా టోటల్ కలెక్షనల్ షేర్ 120 కోట్లు, గ్రాస్ 239 కోట్లు. అంటే 5 కోట్ల లాస్తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెమీ హిట్ అయింది. 2.0 బడ్జెట్ 550 కోట్లు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో దాదాపు 250 కోట్ల వరకు బిజినెస్ రికవరీ చేసింది. ఈ సినిమాని థియేట్రికల్గా అమ్మింది 370 కోట్లకి. ఈ సినిమా టోటల్ కలెక్షన్ షేర్ 340 కోట్లు, గ్రాస్ 700 కోట్లు. అంటే 30 కోట్ల లాస్తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెమీ హిట్ అయింది. భారతీయుడు 2 ఈ సినిమా యునానిమస్గా ఫ్లాప్ టాక్తో రన్ అవుతుంది. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే దాదాపు 270 కోట్ల వరకు రికవరీ చేసింది. అంటే రిలీజ్కి ముందే ఈ సినిమా ప్రాఫిట్ జోన్లో ఉంది. ఈ సినిమాని థియేట్రికల్గా అమ్మింది 172 కోట్లకి. ఈ సినిమా 3 డేస్లో టోటల్ కలెక్షన్ గ్రాస్ 110 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. షేర్ కలెక్షన్స్ 52 కోట్ల వరకు వచ్చాయి. అంటే ఈ సినిమా దాదాపు ఇంకా 120 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవుతుంది. బ్రేక్ ఏమైనా అవ్వడం ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఈ సినిమా కమల్ హాసన్ అండ్ శంకర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ ఈ సినిమా ఇయర్ దివాళీకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా రామ్ చరణ్ పోర్షన్ అంతా కంప్లీట్ అయింది. ఓన్లీ 10 డేస్ షూట్ మాత్రమే ఉంది. ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. భారతీయుడు 3 ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 24 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.